కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఇది ఎక్కడ న్యాయం తమ్మి? ఇవాళ కేసీఆర్ అన్నా మీరెక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడాలి, బరాబర్ కొట్లాడతాం. కానీ కలిసి రండి, కదిలి రండి. మీరు ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేలను ఫస్ట్ కళ్ళబట్టి నిలదీయండి. ఏం దిక్తుండ్రు మీ ఎమ్మెల్యేలు? ఏం దిక్తుండు మీ చెన్నూరు మంత్రి? ఏం చేస్తుండు మీ మంచిర్యాల ఎమ్మెల్యే? ఏం చేస్తుండు మీ బెల్లంపల్లి ఎమ్మెల్యే? పట్టుకొని అడుగును ముందు. ఇదేనా వాళ్ళు ఇచ్చిన మాటలు? అభయహస్తం మేనిఫెస్టో అన్నారు. సింగరేణి గురించి తీయటపుల్లటి మాటలు చెప్పిండ్రు. ఇలా అభయహస్తం మేనిఫెస్టో భస్మాసుర హస్తం అయింది. మీ నెత్తి మీద మీరే చేయి పెట్టుకొని బూడిదయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఓటేసేటప్పుడు కేసీఆర్ గారు చెప్పిండు, చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ అవుతుంది, దళిత బంధుకు జై భీమ్ అవుతుంది, మిగిలినది మొత్తం తెలంగాణను అమ్మకదొక్కుతారని చెప్పిండు. విన్నామా మనం? మీరు వినలే. ఈ జిల్లాలో ఈయనకు ఏమైంది? ఇవాళ భస్మాసురాస్తం వచ్చింది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూసే రోజులు వచ్చినాయి. ఇంకొక 2-2.5 ఏళ్ళు ఇల్లే ఉంటారు. మనం భరించాలి. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు భరించక తప్పదు. అందుకే బాయిలో పడుతున్నామా, బొందల పడుతున్నామా ఏ చూసుకోకుండా ఎలక్షన్ రాగానే ఆగమాగమురికి అడ్డమైన వాళ్ళకి ఓట్లేస్తే ఇదే అవుతుంది. దయచేసి నేను మా సోదరులను కూడా కోరుతా ఉన్నా, నిరాశ పడకండి. గల్లా బట్టి నిలదీసి ఖచ్చితంగా మళ్ళీ బోర్డు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. తప్పకుండా మీకోసం కొట్లాడతాం. కానీ మీరు ముందు గెలిపించిన ఎమ్మెల్యేలను మీరు అడగండి, పోయి రిప్రజెంట్ చేయండి, గట్టిగా అడగండి. వారసత్వ ఉద్యోగాలు అట్లాగే కొన్ని పేర్ల విషయంలో కూడా కొంత ఆ మారు పేర్ల విషయం కూడా ఉంది. ఇవన్నిటినీ కూడా తప్పకుండా పరిష్కారం జరగాలి అంటే మీరు మాకు అండగా నిలబడండి. మా తమ్ముడు సుమన్ నాయకత్వంలో, మా రాజిరెడ్డి గారి నాయకత్వంలో, మొత్తం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బొగ్గుగనిలో, ప్రతి డివిజన్ లో తప్పకుండా మేము గల్లమెత్తుతాం. మీరు మాతో కలిసి రండి. ఈ ప్రభుత్వం ఇవాళ ఇస్తున్న మాటలు ఇస్తున్న హామీలు చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండేట వెనకటికేవడం. రేవంత్ రెడ్డి కథ గట్లే ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట ఈ మొగోడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట. ఎట్లా చేస్తావురా అయ్యా? మరి కోట్లు అంటే ఎన్ని $1 ట్రిలియన్ నీకు ఎరికేనా అని మన అసెంబ్లీలో అడిగిన నేను. 1 కోటి మందిని కోటీశ్వరులు అంటే కోటి కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కనీసం తెలుసా రేవంత్ రెడ్డికి? ఏమి తెలియదు. నరకుడే ఏది పడుతుంది. 2500 ఇస్తా, 4000 ఇస్తా, స్కూటీ ఇస్తా, తులం బంగారం ఇస్తా, 15,000 ఇది ఇస్తా, 16,000 అది ఇస్తా, ఇష్టం వచ్చినట్టు నరికిండు. ఇలా కుర్చీలకి కూర్చున్నాడు. ఏం చేయాలనో తెలుస్తలేదు. ఏమంటాడు ఇప్పుడు? నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైరా బాయ్ చెప్తీవి కదా, నవంబర్లో రైతు బంధు 10,000, డిసెంబర్లో 15,000, ఏం సంగతి తమ్మి అంటే నీ లాగుల తొండలు ఇస్తా అంట. గట్టిగా అడిగినావు అనుకో, మహిళలకు ఎప్పుడు ఇస్తావురా అయ్యా 2,500 100 రోజులనే ఇస్తా అంటివి కదా మహాలక్ష్మి ఏడవాయి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడుతా. ఇదే ఆయనకు తెలిసిన భాష. గుడ్లు వీకుడు, గోటీలాడు, లాగుల తొండలిడుసుడు, నిన్నగాక మొన్న 3 నెలల పిల్లలు గంటరానుడు. ఈ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? గింత లేకి ముఖ్యమంత్రి, గింత చెండాలపు ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశంలో ఎవడు లేడు. గింత పెద్ద ఎత్తున దోసుకుంటున్న ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవడు లేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది నేను, రేపు మళ్ళా వస్తాయి జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తాయి, అట్లాగే సహకార ఎన్నికలు వస్తాయి, సింగరేణి ఎన్నికలు వస్తాయి. ఆగం కాకుర్రి మళ్ళొక్కసారి. మళ్ళా గిట్లనే ఎలక్షన్ రాగానే వాడో 1000 రూపాయలు ఇయ్యా, వీడో 2,000 ఇయ్యా, వాడో చాక్లెట్, వీడో పిపర్మెంట్ జేబులో పెట్టంగానే మళ్ళా ఆగమై ఎప్పటి లెక్క మళ్ళా బొందలు పడితే కాపాడేందుకు ఎవరు ఉండరు. ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు ఎవరు? ఆయననే మనకు శ్రీరామ రక్ష. మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. 2028లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండే రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే సింగరేణి కార్మికుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే పేదల ముఖంలో సంతోషం మళ్ళీ కనబడాలి అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. ప్రజాస్వామ్యం బతకాలి తెలంగాణలో అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. ఈ విషయంలో ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లున్నారు, బీజేపీ వాళ్ళు ఏమైనా చక్కగా ఉన్నారంటే వాళ్ళు ఏం చక్కగా లేరు. ఇంత అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తుంటే సింగరేణిలో మనం అడిగినాం, అయ్యా మీ వాటా కూడా ఉన్నది, కేంద్ర ప్రభుత్వమా మీకు కూడా 49% ఉన్నది, మీరెందుకు అడ్డుకుంటలేరు ఈ కుంభకోణాలను? మీరెందుకు 1000 కోట్ల దోపిడీ జరుగుతుంటే గమ్మునున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఏంటి అంటే మేమే బెబ్బెబ్బే
ఇద్దరు దొందే ఇద్దరు చీకటి దోస్తులు ఒకరినొకరు కాపాడుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడ సింగరేణిలో టెండర్లు వస్తుంటే ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడనే వస్తున్నాయి అనుకున్నారు మీరు టెండర్లు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ లో కూడా ఇదే ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి 100 కోట్ల కాంట్రాక్టులు వస్తాయి. బీజేపీ ఎంపీలకు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తారు. అట్లా మంచిగా ఇచ్చిపుచ్చుకునే బంధం కాంగ్రెస్ బీజేపీ